గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం యొక్క సూక్ష్మ ఉపోద్ఘాతం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు ఓ పేద కుటుంబంపై చూపించిన కరుణామృతమే శ్రీ కనకధారా స్తోత్రం. ఆచార్యులు వారు ఆ పేద కుటుంబానికి దరిద్రం పోగొట్టి, అనగా అలక్ష్మిని పోగొట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ పేద కుటుంబంపై పొందుటకై చేసిన మొట్టమొదటి వైష్ణవ స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం. ఈ స్తోత్రం ఊయలతో పోల్చవచ్చును. లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణువు పాదాలను స్పృశిస్తూ క్రీగంటి చూపుతో భర్త అయిన విష్ణువుల వారిని చూసి సిగ్గుపడి తలను ఇటువైపు తిప్పగా దరిద్ర బాధతో నమస్కరిస్తూ నేను నిల్చున్నాను. ఈ స్థితిలో లక్ష్మీదేవి మనస్సు శ్రీహరిపై ఉన్న ప్రేమపూర్వక దృష్టి నాపై కరుణాదృష్టిగా మారమని నేను ప్రార్థించుచున్నాను. నా దుష్కర్మ వలన నాపై లక్ష్మీదేవి కోపగించకుండా నాపై చూపులు మరల్చి తల త్రిప్పుకుంది. మళ్ళీ నేను దీనంగా నమస్కరిస్తూ నిలుచున్నాను. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అన్నాను. ఇంకొకసారి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం అన్నాను. ఈసారి కూడా నా దుష్కర్మపై కోపగించకుండా, ఎందుకంటే అంతకుముందు మనస్సు భర్త అయిన విష్ణువుల వారిపై ప్రేమతో నిండింది కదా, మళ్ళీ తల త్రిప్పి భర్త పైన అయిన ముకుందునిపై దృష్టి సారించింది లక్ష్మీదేవి. మళ్ళీ సిగ్గు వచ్చి తల తిప్పుకున్నది. మళ్ళీ నేను నమస్కరిస్తూ కనపడ్డాను. భూత్యై భవేన్మమ అని అన్నాను. ఇలా స్తోత్రం ఊయల వలె ఊగుతూనే ఉంటుంది. నాపై ఉన్న దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం వరకు ఉంటూనే ఉంటుంది. అధికారిని సంతోషంతో ఉన్నప్పుడు దీనజనితమైన సేవకుడు కోరికలను అడగాలి కదా అని ఈ కనకధారా స్తోత్రం నిరూపిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.